నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పోటీలు ప్రారంభోత్సవం చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో బసవతారకం రెండో అమెరికన్ హాస్పిటల్ వారిచే క్యాన్సర్ నిర్ధారణ కోసం బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలని కోరిన జనరల్ మేనేజర్ మనోహర్ యువత మరియు చిన్న పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడంలో స్పోర్ట్స్ అకాడమీల కృషి ఎంతో ఉందని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. జిల్లా కేంద్రం గ్రీన్ సిటీలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో యూనిక్స్ సన్ రైజ్ 10వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యలు ప్రారంభిస్తూ మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలకు క్రీడల్లో నైపుణ్యం కలిగించడానికి వారి తల్లిదండ్రులకు సమయం ఉండటం లేదని ఈ లోటును భర్తీ చేస్తున్న స్పోర్ట్స్ అకాడమీలు క్రీడా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తూ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న స్టేడియం నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని త్వరలోనే మంచిర్యాల పట్టణ ప్రజల కళ నెరవేరనుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దుర్గాప్రసాద్, డివైఎస్ఓ రాజువీర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మీనారెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, హర్ష, రాజలింగు, కృష్ణ, టోర్నమెంట్ రిఫరీ మల్లికార్జున్, టెక్నికల్ కమిటీ చైర్మన్ టీసీఎస్ రావు, జాయింట్ సెక్రటరీ మనోజ్, రిఫరీ మల్లికార్జున్, మ్యాచ్ కంట్రోల్ కుమార్, ఎంపైర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలంగాణ ఏరియా గురించి జరుగుతూ ఉందో దాంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు వాళ్ళని ప్రోత్సహిస్తున్న బ్యాడ్మింటన్ ప్రేమికులకు, అభిమానులకు, అలాగే నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలో అన్ని స్పోర్ట్స్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపటి భారతదేశ పౌరులు కాబట్టి వాళ్లకు మంచి క్రీడా సామర్థ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలని ఇటువంటి అకాడమీలు చాలా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఎంతో క్రీడలలో ఆసక్తి ఉన్నా కానీ వాళ్ళు సమయాభావం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటి అకాడమీలు వస్తే తప్పకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ లోపల ఆలోచన విధానం మారి మరి వాళ్ళ పిల్లలకు కూడా అన్ని స్పోర్ట్స్లో అన్ని రంగాలలో వాళ్ళు కూడా రాణించే విధంగా వాళ్ళు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. మంచిర్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి మనం ఆశిస్తున్న స్టేడియం అనేది ఇంతవరకు రాలేదు. మినీ స్టేడియం రాలేదు, పెద్ద స్టేడియం కూడా రాలేదు. కానీ ఈరోజు మనం ప్రీతమ నాయకులు మరి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు వారు ఎలక్షన్ల ముందు కూడా చెప్పినారు, మరి ఎలక్షన్ తర్వాత కూడా చెప్పినారు. ఏమంటే మంచిర్యాలలో ఒక మంచి స్టేడియం నిర్మాణం చేస్తారని వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేసినారు. వారు ఆ మాట మీద నిలబడ్డారు. తప్పకుండా వారు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అలాగే మేము కూడా వారికి చాలాసార్లు జ్ఞాపకం చేయడం వల్ల వారు కూడా దీనికి తగినంత స్థలాన్ని కేటాయించి
మరి ఒక మంచి స్టేడియాన్ని కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. తప్పకుండా మంచిర్యాల తరుణంలోనే ఒక మినీ స్టేడియం, కనీసం మినీ స్టేడియం అన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నిర్వాహకులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరి మీరు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో కండక్ట్ చేయాలని, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి కాకుండా నేషనల్ టోర్నమెంట్ కూడా ఇక్కడ మంచిర్యాలలో ఆర్గనైజ్ చేయగలిగితే మన మంచిర్యాల పేరు దేశం మొత్తంలో కూడా మారుమవుతుంది. కాబట్టి అవకాశాన్ని మనం తప్పకుండా, ఏమైనా అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఇక్కడ మనం జాతీయ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 10th తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఈరోజు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం చాలా గర్వకారణం. ప్రస్తుతం పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లేయర్స్ రావటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దానికి వ్యయ ప్రయాసాలు చాలా అవసరం అవుతున్నాయి. ఆ దిశగా ఇక్కడ ఆర్గనైజింగ్ వారు, డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు ఈ విధంగా ఆర్గనైజ్ చేయటం, వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయటము, అట్లానే వారికి భోజన వసతి కల్పించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి నేను చాలా అభినందన తెలియజేస్తున్నా. దానికి సంబంధించిన ఇంతకుముందు ముఖేష్ అన్న గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వీళ్ళందరూ ఆశించిన విధంగా వాళ్ళు కోఆపరేషన్ చేసి ఇక్కడ స్థలం కేటాయించి ఒక 10 కోట్ల స్టేడియం కనుక ఇక్కడ నిర్వహించగలిగితే ఈ రాష్ట్ర స్థాయి పోటీలే కాకుండా దేశంలో సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ కానీ నేషనల్స్ కానీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసే అవకాశం, ఆ ఫెసిలిటీ అన్నీ ఇక్కడ వస్తాయని ఆశిస్తున్నాను నేను. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని శుక్రవారం రోజున మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలోని నూతనంగా నిర్మించిన ఫిజియోథెరపీ క్యాంటీన్ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సదుపాయాలను వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. క్యాంటీన్ యొక్క పరిశుభ్రతపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్తో పాటు సింగరేణి సేవా సమితి ప్రెసిడెంట్ సవితా మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, యూనియన్ సెక్రటరీ అక్బర్ అలీ, సీఎంఓ ఏఐ ప్రెసిడెంట్ ఎస్ రమేష్, ఏసీఎంఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. గోర్లు అనేవి ఉన్నప్పుడు అప్డేటెడ్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మనకి అపరిశుభ్రమైనటువంటి దాంతో తద్వారా వీళ్ళు వండితే కొన్ని వందల మంది తింటారు. తర్వాత మీ ఆపరణ ఈ ఆపరణ ఇట్లా కట్టుకోవాలి. ఏది మరి అదే మీరు వండేది వందల మంది తింటారు. చాలా రాత్రి మొత్తం ఏంటంటే
ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగ నిమిత్తం చేరి పనిచేసిన ప్రతి ఉద్యోగి ఉద్యోగ విరమణ సమయానికి రిటైర్ కావాల్సిందేనని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ నెలలో రిటైర్ అవుతున్న ఎల్లయ్య, రాజ్యం, శంకర్లను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఉద్యోగంకు చేరి 60 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులు రిటైర్ అవుతున్న సమయంలో వారితో కలిసి పనిచేసిన వారికి కొంత బాధగా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ పాలనా విభాగంలో ఒక భాగమని తెలుపుతూ పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్, పదవీ విరమణ చేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక మంచి పేరు తెచ్చుకున్న ముగ్గురు ఉద్యోగస్తులు రిటైర్ అవ్వడం ఒక విధంగా బాధాకరం, ఇంకో విధంగా సంతోషం కూడా. బాధ ఎందుకంటే మంచి ఉద్యోగస్తులు చెప్పగానే పనిచేసి మున్సిపాలిటీకి పేరు తెచ్చి ప్రజల మన్ననలు పొందినందుకు పొంది వెళ్ళిపోతున్నందుకు బాధ. సంతోషం ఎందుకంటే సరే మనిషి ఎప్పటికైనా రిటైర్ కావాల్సిందే, కొంత శరీరానికి విశ్రాంతి కూడా అవసరము. సీనియర్ సిటిజన్ అయినాక మరి వాళ్ళకు కూడా శరీరానికి మానసికంగా విశ్రాంతి అవసరం, కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోవడం అనేది సంతోషకరమైన విషయం. సరే, ఈ రెండు మిళితమైన ఈ సమావేశంలో మరి చాలామంది ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన అందరికీ స్వాగతం. అవుతున్నామంటే మనకు బాధగా ఉంటుంది, అయినా ఇది తప్పదు. ఇందులో వచ్చినట్టయితే మన కోకిల రాజ్యం శానిటరీ జవాన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. ఇది చేసిన సార్ అనుకుంటా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ తన యొక్క మొత్తం సర్వీస్ అంతా కూడా శానిటేషన్కి చేస్తున్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, పండుగ పబ్బము ఏది అనకుండా మన కార్మికులందరూ కూడా పనిచేస్తాము. వీళ్ళందరికంటే మేము ఆఫీసర్గా ఉన్నా వీళ్ళు మాత్రం కంపల్సరీగా ఫీల్డ్లో పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ మన కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి ప్రతి ఆరోగ్యాని కోసం పాటుపడే దాంట్లో ముఖ్యంగా పరిశుద్ధ కార్మికులు, వాటర్ సప్లై, మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఈరోజు, అలాగే మన తెరక ఎల్లయ్య గారు కూడా శానిటేషన్ గురించి మన ఇంజనీర్ గారు చాలా చెప్పారు. ఒక సీనియర్ ఎక్కడెక్కడ ఏ కనెక్షన్ కూడా వీళ్ళకే తెలిసి ఉంటుంది. రిటైర్మెంట్ అయినా కానీ మాకు ఎప్పుడు పిలిచినా వస్తారని ఆశిస్తున్నాము. సమయ సందర్భాంతరంలో వచ్చేసి మాకు వర్క్ ఉంటే తెలియజేయాలని తెలియజేస్తూ, అలాగే దర్శన సెంటర్ కూడా ఇన్ని రోజులు వారి యొక్క సేవలు అందించినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ స్థాయిలో నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఇట్లా నిలబడి మాట్లాడుతున్నాను. దానికి కారణం కూడా వాళ్ళ ముగ్గురు కూడా భాగ్యస్వాములే దాంట్లో. తర్వాత పోతే ఎల్లయ్య, కోయిల రాజం, దర్శన శంకర్ అన్న, వీళ్ళు ముగ్గురు కూడా వర్క్లో ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని ఎప్పుడు ఏ విషయంలో వాళ్ళని సంప్రదించినా కానీ చాలా సానుకూలంగా స్పందించి వెనువెంటనే ఏదైతే కార్యక్రమం ఏదైతే మన చెత్త తీయడంలో కానివ్వండి, వాటర్ సప్లైలో కానివ్వండి, వీళ్ళు కూడా చాలా సహకరించారు. వారికి మా కార్మిక యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ నందు జరిగిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపులో మనోహర్, మందమరి ఏరియా జనరల్ మేనేజర్
సేవా సమితి ప్రెసిడెంట్ సవితా మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, CMOAI ప్రెసిడెంట్ ఎస్ రమేష్, బసవతారకం ఇండియో అమెరికన్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం, రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ ACMO ఉషారాణి, డాక్టర్స్ మరియు స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడదని, అందులో భాగంగానే ఈ అవకాశాన్ని కల్పించిందని, క్యాన్సర్ రాకుండా తగు ఆరోగ్య నియమాలను పాటిస్తూ దానికి సంబంధించిన లక్షణాలలో ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకొని అది ప్రాణాంతకం కాకముందే నివారించుకోవాలి. కాబట్టి 45 సంవత్సరాల పైబడిన సింగరేణి మహిళా ఉద్యోగులు మరియు ఉద్యోగుల యొక్క మహిళా డిపెండెంట్లు అందరూ నిస్సందేహంగా నిస్సంకోచంగా ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కృష్ణాపూర్ ఆసుపత్రిలో మనం బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించుకుంటున్నాం. మన సింగరేణి కాలరీస్ వారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నాము. మరి మన సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన అంటే సింగరేణి వైఫ్ ఎంప్లాయీస్ లేదా వారి తల్లి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ని మనం ఎక్స్టెండ్ చేశాము. ఇది ఒక చక్కటి అవకాశము. దీనికి గాను ఈ బసవతారకం హాస్పిటల్ నుంచి వాళ్ళు ఒక అధునాతనమైనటువంటి బస్సులో అంతా ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టలేషన్ అంతా అయిపోయి అందులోనే ఉన్నటువంటి అంటే మామోగ్రఫీ, ఎక్స్రేలు, ఇతరత్ర దానికి కావాల్సినటువంటి అన్ని హంగులతో ఈ యొక్క ఎయిర్ కండిషన్డ్ బస్సు వారి వైద్య సిబ్బంది మంచి నిష్ణాతులైనటువంటి డాక్టర్లు మరియు వాళ్ళ సిబ్బంది బృందము, టెక్నీషియన్స్ అందరూ కలిసి కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈరోజు సుమారు ఇక్కడ 90 నుంచి 100 మంది వరకు ఇక్కడ పరీక్షలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మనం బయట కానీ ఇట్లాంటి పరీక్షలు నిర్వహించుకుంటే నాకు తెలిసి 5-10 వేల రూపాయలు ఖర్చు వస్తుందని అనుకుంటున్నాం సుమారు. మరి అలాంటిది ఇప్పుడు మన సింగరేణి సంస్థ వాళ్ళ ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇందుకు గాను మన సంస్థ యాజమాన్యానికి, గౌరవ C&MD గారికి, డైరెక్టర్లకు నేను సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ 100 మంది టెస్ట్ చేసినా ఒక్కరికి కూడా పాజిటివ్ రావద్దని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. క్యాన్సర్ అనేది రావద్దనే కోరుకోవాలి కాబట్టి ఎవరికి కూడా ఉండకూడదు. దాన్ని మనం వీలైనంత తొందరగా గుర్తించినట్టయితే చక్కటి ట్రీట్మెంట్తో మనం దాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి అందరు కూడా ఏమైనా అట్లాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఎలాంటి అపోహలు, ఎలాంటి సందేహాలు లేకుండా అందరితో దీన్ని పంచుకొని డాక్టర్లకు తెలియజేసి పరీక్షలన్నీ నిర్వహించుకొని ముందస్తుగా గ్రహించాలి. అదేవిధంగా దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు అయితే ఏంటి, మంచి డైలీ వాకింగ్ చేయటం, వ్యాయామం చేయటం అందరూ కూడా. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే కూడా ఈ అవకాశం తగ్గుద్దని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఇవాళ రేపు పిల్లలకు పాలు ఇచ్చేటువంటి ఆ యొక్క అలవాటు కూడా కొంతవరకు తగ్గింది. అదేవిధంగా హార్మోన్ టాబ్లెట్స్ కూడా ఎక్కువ వాడితే వస్తుంది, ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడితే కూడా వచ్చే అవకాశాలు ఉన్నవి అని కూడా డాక్టర్లు తెలియజేస్తారు. కాబట్టి వీలైనంత అవన్నీ తగ్గించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి పద్ధతిలో మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ పిల్లల హాస్పిటల్, పాత రవీంద్రరావు హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కంపెనీ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి మరియు జనరల్ మేనేజర్ ఆనంద్ కులకర్ణి మరియు అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో 63 మంది చిన్నారులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ పిల్లల హాస్పిటల్ డాక్టర్ రాజేష్ బొద్దుల మరియు హాస్పిటల్ సిబ్బంది, ఓరియంట్ డిస్పెన్సరీ డాక్టర్స్
డాక్టర్ నవీన్, డాక్టర్ వంశీ, డాక్టర్ ఝాన్సీ మరియు డాక్టర్ సాయి ప్రకాష్ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ రాజేష్ బొద్దుల. నేను మంచిర్యాలలో పిల్లల డాక్టర్ అండి. ముందుగా ఈ హాస్పిటల్లో క్యాంపు అటెండ్ చేసుకోవడానికి సహకరించినటువంటి మన యూనిట్ సార్కి, జనరల్ మేనేజర్ సార్కి, నవీన్ సార్కి, మిగతా డాక్టర్స్ అందరికీ, హెచ్ఆర్ టీమ్కి, ఎంప్లాయీస్కి, స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మా హాస్పిటల్ తరఫున, మా హాస్పిటల్ శ్రీరామ చిల్డ్రన్ హాస్పిటల్ మంచిర్యాలలో గత 30 సంవత్సరాల నుంచి హాస్పిటల్ మన సర్వీస్లో ఉంది. అందులో మేము లాస్ట్ 5 years సర్వీస్ ఇస్తున్నాము. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 24 hours సర్వీసెస్, మా 24 hour వ్యాక్సినేషన్, ఎనీ ఎమర్జెన్సీ కేసుకి చాలా ఉత్తమమైన ట్రీట్మెంట్ రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాము. సో ఫ్యూచర్లో మేము ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా 1 month మాకు ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ మన సిమెంట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ తరఫున ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీ అందరికీ మరోసారి నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. गुड मॉर्निंग डॉक्टर राजेश सरेक्स ओरिएंट सीमेंट की जो परिपाटी है उसको यहाँ पे हम थोड़ा लोकल हेल्प के लिए पिछले 2-3 महीनों से कोशिश कर रहे हैं. महीने में 1 या 2 मेडिकल कैंप लगाएं ताकि यहाँ के जो आसपास के लोग हैं उनको हमारे लोग हमारे देवापुर बड़ा आसपास से काम करते उसी कड़ी में प्रयास है. डॉक्टर राजेश अपनी सेवाएं देंगे. मेरा బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పోటీలు ప్రారంభోత్సవం చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో బసవతారకం రెండో అమెరికన్ హాస్పిటల్ వారిచే క్యాన్సర్ నిర్ధారణ కోసం బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలని కోరిన జనరల్ మేనేజర్ మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.